అన్య మతాల బలుల్లో అసలు బలి లేదు, అది సమస్య. మనలాంటి బలులు చాలా ఉన్నాయి అక్కడ, కానీ అసలు బలి లేదు. దేవుడే దిగి వచ్చి బలియాగం చెల్లించడం లేదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం అన్న శ్లోకం అయితే ఉంది. ఆ రక్తము, ఆ బలి ఎలా ఉండాలంటే దేవుడి రక్తమై ఉండాలి. పరమాత్మేణ పుణ్య, పాపము లేనిదై ఉండాలి, దానముగా ఇచ్చినదై ఉండాలి. బలి అంటే నా స్థానంలో, మానవులందరి స్థానంలో మనకు బదులుగా చెల్లించిందై ఉండాలి. బదులుగా చెల్లించేదే బలి. శ్లోకం అయితే ఉంది, కానీ అట్లాంటి పురుషుడు లేడు. బలి అయిన పురుషుడు లేడు, యుగ పురుషుడు లేడు, అవతార పురుషుడు లేడు. అదే తేడా. ఒక పెద్ద ఆయన హైందవ నేపథ్యంలో భక్తిలో ఉన్నటువంటి ఆయన ఒక రోజు నా ప్రశ్న అడిగాడు, మా దగ్గర లేనిదేంటి, మీ దగ్గర ఉందేంటి? తేడా ఏంటో చెప్పనా? సిలువలో బలి అయిన క్రీస్తు మీ దగ్గర లేడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. క్రీస్తు మిగిలిన చోట లేడు, ఇక్కడ ఉన్నాడు. అదే క్రైస్తవం యొక్క విశిష్టత.